సార్ డైట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువగా చేసే తప్పు ఏంటంటే ఎక్కువ మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే వెయిట్ లాస్ అవుతాము అని అనుకుంటారు కదా సార్. అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల నిజంగానే వెయిట్ లాస్ అనేది ఇది అవుతారా వెరీ సార్? సింపుల్ అండి. మీరు ఏ టైంలో తింటా ఉండరు అనే దానికి బాడీ ట్యూనప్ అవుతుంది. మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి 11 తిన్నా ఓకే. వీలైనంత వరకు పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కన్వీనియన్స్. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏంటి మంచిగా నువ్వుల లడ్డు, రెండు 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 ఫ్రూట్స్, ఒక జొన్న రొట్టె, అన్ని గుగ్గిళ్ళు, అన్ని పల్లీలు, అంత కొబ్బరి ముక్క, అన్నీ కాదులే ఎన్ని వీలైతే ఇవన్నీ ఇంట్లో ఉంటాయి కదా, ఉంటాయి. అవన్నీ తినేసి మంచిగా వెళ్ళిపోతే బయటంతా తిరిగేటప్పుడు చెత్త తినే పని లేదు కదా. కన్వీనియన్స్ ప్లస్ పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నీకు క్యాలరీస్ కావాలా, అది కూడా స్లో బర్నింగ్ క్యాలరీస్ కావాలా. చిన్నగా క్యాలరీస్ 5 గ్రాములు 10 గ్రాములు వస్తా ఉంటే నువ్వు ఫిట్గా ఉంటావు, మత్తు ఉండదు, యాక్టివ్గా ఉంటావు. నువ్వు ఒకేసారి పొద్దున ఇంత బకెట్ బిర్యానీ తినేసి బయలుదేరినావు అనుకో మత్తు వస్తుంది. ఆ రైస్ అంతా ఇన్ని ఇడ్లీలు దోశలు తింటే కూడా మత్తు వస్తుంది, దోశలు తింటే మత్తు వస్తుంది. అప్పుడు మత్తు వచ్చినప్పుడు ఏంటి, నీ గ్లూకోజ్ ఎక్స్ట్రా రిలీజ్ అయ్యి దాన్ని కన్వర్ట్ చేసి గ్లైకోజన్గా మార్చి లివర్లో మజిల్స్లో ఎత్తిపెట్టుకొని మళ్ళీ వాడుకుందాం అనుకునే లోపలనే మళ్ళా తింటా ఉండవు, మళ్ళీ అట్లా తింటానే ఉండవు రోజు. అది ఎందుకు లోపల అరిగిపోతా ఉంది, ఫైబర్ లేదు రైస్లో, మళ్ళీ ఆకలేస్తూ ఉంది. సో ఇదంతా ఎత్తిపెట్టి గ్లైకోజన్ నుంచి ఫ్యాట్గా మార్చి ఎత్తిపెడతా ఉంటుంది. తొడల్లో మేడలో ఇక్కడ అక్కడ అంతా ఎత్తిపెట్టి ఇంకా నా వల్ల కాదని బ్లడ్లో దోసేస్తారు. ఎత్తిపెట్టేదానికి ఎక్కడ లేదని అప్పుడు షుగర్ అని వస్తారు. అప్పుడు వాకింగ్ మొదలు పెడతాడు. అప్పటికే ఏం మావా షుగర్ రా వాకింగ్ చేద్దామంటారు. అంటే వాకింగ్ చేయాలంటే షుగర్ వస్తేనే వాకింగ్ చేసేదా? ఎంత అన్యాయము. ఆహారం కోసము వ్యవసాయము అడవుల్లో తిరిగేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, ఇప్పుడు ఆహారం చాలా ఫ్రీగా వస్తుంది. సో న్యాచురల్గానే అందరికీ ఒబెసిటీ, రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్, పని చేసే పనిలే, ఎవరి మీద పని చేద్దామని ఉంటాం. సో ఇది అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా సార్. సో వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ ఎక్కువగా ఇది బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేస్తుంటారు ఫుడ్ని. సో నార్మల్గా అందరూ ఏమంటారు అంటే రైస్ తినడం వల్ల కూడా మనం ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోతాం అంటారు కదా సార్. సో అసలు రైస్ అనేది మన డైట్ ప్లాన్లో అసలు పెట్టాలా వద్దా సార్? వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు అసలు పెట్టకూడదు రైస్. అసలు రైస్ తినకూడదు అంటారా సార్? డయాబెటీస్, ఈ నవరా బియ్యము, రెడ్ రైసు, బ్లాక్ రైసు, రాజముడి రైసు, సిద్ధ సన్నాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అది కొద్దిగా ఒక పూట తినొచ్చు. కానీ వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు, షుగర్లు ఉండేవాళ్ళు ఒక 3 నెలలు లైఫ్ స్టైల్ మార్చుకొని రాగిజావ పొద్దున్నే అరికెలో సామలతో ఇడ్లీ, దోశ, పొంగలు, బిసిబెడబాతు, ఏదో టేస్టీగా టమాటో బాత ఏదో చేసుకోండి, మంచిగా వెజిటబుల్ పలావ్ ఏమైనా చేసుకోండి, వాటితో వేడిగా చేసుకొని ఫుల్గా తినండి. మళ్ళీ 8 hours తినకూడదు. సో మధ్యలో మీకు ఆకలి అనిపిస్తుంది, ఎందుకు మీ మైండ్ ఎప్పుడు బజ్జీలో, బిస్కెట్టో, టీనో, కాఫీనో ఏదో నోటుకు నమలుతా ఉండాలి, అలవాటైంది. అందుకని అది సూడో హంగర్ వస్తుంది, అంటే రియల్ హంగర్ కాదు అది. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒక గ్లాస్ నీళ్లు పెట్టుకొని బాటిల్ పెట్టుకొని కొంచెం తాగాలి, ఏం తినకూడదు ఫుడ్. అది ఓకే అట్లా 2 days 3 days ఉంటే 4th day నుంచి మళ్ళీ ఆకలి కాదు. మేము 3 పూటల నుంచి 2 పూటలకు వచ్చాము, 3వ పూట తినేలేము. అసలు బాడీ వద్దురా స్వామి అంటది. 8 సార్లు దీని అలవాటు నుంచి బయటపడాలి కదా ఫస్ట్. అప్పుడేంటి, న్యూట్రిషన్ ఫుడ్ పెట్టాలా, ఒక 1 week 2 weeks మంచి ఫుడ్ పెట్టి ప్రతి సెల్కి ఆక్సిజన్ అందేట్లుగా ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, కొంచెం రన్నింగ్, మళ్ళీ వాకింగ్, కొంచెం రన్నింగ్, మళ్ళీ వాకింగ్, ఇట్లా చేస్తూ వస్తే మీ బాడీలో ప్రతి సెల్కి యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మీరు 3 పూటల నుంచి 4 పూటల నుంచి 3 పూటలకి ఒక వారము, 3 పూటల నుంచి 2 పూటలకి. 2 పూటలకి ఏంటి, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మంచిగా తినేసి అన్ని 2 రోజులు పల్లి లడ్డు, ఒక రోజు నువ్వుల లడ్డు, ఒక రోజు కొబ్బరి లడ్డు, ఇంకా ఇంట్లో ఏముంటే ఓ ఫ్రూటో ఏదో అవన్నీ ఫుల్గా తినేసి అమ్మ అనుకుని బయట వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు సాయంత్రం వరకు హోల్డ్ చేయొచ్చు. మధ్యలో ఆకలి వేసింది అనుకోండి, సూపర్ ఫ్రూట్ నేను చూసిన దాంట్లో జామకాయ, నువ్వు ఒక జామకాయ తినేస్తే పెద్దగా ఉన్నాయి, ఒకే తైవాన్ జామ ఏదో ఒకటి ఉన్నాయి, అలహాబాద్ చిన్నవి దొరికితే మంచిదే, లేకపోతే అవి వేటి కోసం తిరుగుతూ ఉంటాయి, వాళ్ళు తిరుగుతారు. అందుకని ఏదో జామకాయ సూపర్, మధ్యాహ్నం అది తినేసేయండి. అంత కొబ్బరి ముక్కలు ఎత్తుకుని 2 కొబ్బరి ముక్కలు తినండి, ఆ బెల్లం ముక్కలు 2 తినండి. బెల్లము కొబ్బరి సూపర్ టేస్ట్ కదా, బెల్లము కొబ్బరి నోట్లో నీళ్ళు దొరుకుతా ఉన్నాయి, అంత టేస్టీగా ఉంటుంది. ఏ స్వీట్ దాన్ని మనకు వస్తుంది, ఆ చక్కెర వేసిన స్వీట్లు అన్ని తింటే ఎందుకు జబ్బులు తెచ్చుకుంటారు.
వినండి, అది కూడా ఒక వారం తర్వాత పెట్టకూడదు. అది 6 hours 7 hours వెయిట్ చేయాలా, బాడీ రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అది ఫుడ్ డైజెస్ట్ చేసి కావాల్సిన ఆక్సిజన్ చిన్నగా గ్లూకోజ్ బర్న్ చేస్తూ ఉంటుంది. ఆ కార్బోహైడ్రేట్స్ అన్ని గ్లూకోజ్గా మారి ఆ ఫైబర్ అడ్డపడతా ఉంటే చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటే హ్యాపీగా నీ పని నువ్వు ఉంటారు. ఫుడ్ మీద ఆలోచన పోదు, పని మీద ఉంటుంది. ఇప్పుడు గంటకి ఏదో ఒకటి పెట్టి అలవాటు చేసి తొందరగా అరిగిపోయేటి అలవాటు చేసి ఎప్పుడు ఫుడ్ మీదనే ఉంటుంది అండి. సీరియస్ మీటింగ్లో సౌండ్ వస్తే అటు చూస్తారు ఏమైనా తెస్తే తిందామా అని. అరే మీటింగ్ చేయటప్పుడు తిని 2 గంటలు మీటింగ్ చేసుకోలేమా? ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తాను, నేను 3 గంటలు ఇట్లే మాట్లాడతాం అంట. మీకు తప్పి కావచ్చు, టీ కాఫీ అలవాటు, నాకు అలవాటు లేదు. నేను అసలు ఈరోజు ఫాస్టింగ్ ఉన్నా, అయినా ఫుల్ ఎనర్జీ ఉంది కదా. సో బాడీ అట్లా గంటకు ఏమైపోయి తినకపోతే ఏమైపోయి అట్లేం కాదు. సో సాయంత్రం మంచిగా గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, ఉలవలు, అలసందులు, పెసలు గుళ్ళో పెడతారు కదా. ఆ గుగ్గిళ్ళు మంచిగా పొద్దున్నే నానబెట్టి ముందు రోజు నానబెట్టి పొద్దున్నే ఉడకబెట్టి దాన్ని బాగా తిరమాత పెట్టుకొని దాన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని చిన్నవి ఒక నిమ్మకాయ తెచ్చుకోండి, కోసి నిమ్మకాయ వండుకోండి. సాలిడ్ ఒకే రొట్టె ఇది తింటే సూపర్ ఫుడ్ కదా. ఇది టేస్ట్ కదండి. 6 గంటలకు క్లోజ్ చేయండి, గూట్లో దీపం నోట్లో ముద్ద. 6 o'clock క్లోజ్ చేయండి. ఎందుకు బరువు దగ్గర? ఏ సెంటర్ అవసరంలే, ఏ నేచర్ క్యూర్ అవసరంలే. ప్రతి ఒక్కరు ఇంట్లో చేయండి. ఇంట్లో మాకు వీలు కాదంటే ఒక నేచర్ క్యూర్ సెంటర్ పోయి 1 వారం 10 రోజులు ఉండి ఆడ రాగి ముద్ద ఎట్ట చేయాలా, అసలు లైఫ్ స్టైల్ ఏంటి, ఉపవాసం ఎందుకు ఉండాలా, సాయంత్రం అర్లీగా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేయడము, ఇవన్నీ అర్థం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అదే ఫాలో కావాలి. ఆ ఇంట్లో అందరూ చేయలేకుండా ఉండాలంటే నువ్వు ఫాలోగా, అందరితో వద్దు. నువ్వేనావు నీకు ఇష్టము, భార్య చేసి లేదనద్దు, నువ్వే రాయిదావ చేసుకో, నువ్వే వీలైతే జొన్న రొట్టె చేసుకో, నువ్వే దేశీ బియ్యం చేసుకో, ఎన్ని వీలైతే అది చేసుకోండి. గుగ్గిళ్ళు అన్నీ సింపులే చేస్తారు, ఎందుకు చేయరు? ఇప్పుడు ఆరోగ్యం కోసము ఇంత ఖర్చులు పెడతా ఉండరు. బ్యూటీ పార్లర్ కోసము, బట్టల కోసము, షాపింగ్లో ఇన్ని పెడతా ఉండరు. ఆరోగ్యం ఎందుకు చేయకూడదు? చేసినప్పుడు అది కన్వీనియన్స్. ఇంటికి బయలుదేరేటప్పుడు తినేసిపోవాలా, ఇంటికి వచ్చినప్పుడు తినాలా. అప్పుడు బయట ఎందుకు తింటాము? అంటే బయట ఫుడ్ వద్దు, ఓన్లీ ఇంటి ఫుడ్ ముద్ద 100%. దానికి వేరే ఆల్టర్నేటివే లేదు. ఫ్రెష్గా నువ్వు వండి మీ అమ్మో నాన్నమ్మో వండి పెట్టిన ఫుడ్ పెను మీద నుంచి పొయ్యి మీద నుంచి ప్లేట్లోకి రావాలి, పెను మీద నుంచి ప్లేట్లోకి రావాలి వేడిగా. ఆ రాగి ముద్ద మా ఇంట్లో ఓకే, బయట ఇక్కడ వచ్చినప్పుడు విజయవాడ పోయినప్పుడు ఏదో తింటాం, రైస్ గీసే తింటాం. నేను నాన్ వెజ్ తిన్నాను, ఎప్పటి నుంచి వెజిటేరియన్. హిమోగ్లోబిన్ 15.3, అందుకే ఇంత ఎనర్జెటిక్గా ఉండాలి. మీ అందరిది చూసుకోండి, 6-7 ఉంది హిమోగ్లోబిన్. దానికి ఎన్నెన్నో చేస్తారు మా తరగతులు కాదు, ఫుడ్లో రావాలా. సజ్జలు సూపర్ ఫుడ్, సజ్జ కుడుములు పెడతారు కదా, వినాయకుడిని కుడుములు ఇష్టం అని ఒక పూట ఆయన పెడతారు, మీరు కూడా తినరు. ఆయన తిండు, మీరు తినరు. మరి కుడుములు చేసి దాంట్లో మంచిగా బెల్లం కలుపుకొని కొబ్బరి ముక్కలు కలుపుకొని అంత తిన్నారనుకో, వారంలో 2 రోజులు 3 రోజులు మంచిగా బ్లడ్ వస్తుంది. కరివేపాకు మంచిగా అట్లా పొడి వేసుకొని, ఇంత 6 కిలో అన్నమో సామాన్యంలోనూ ఇంత కరివేపాకు వేసుకొని 2 స్పూన్లు దేశీ నెయ్యి వేసుకొని అది తినండి, సూపర్గా పెరుగుతుంది. మునగాకు తాలింపులాగా చేసుకొని మునగాకుని మంచిగా ఉడకబెట్టుకొని దాంట్లో దేశీ పెరిగేసుకొని రైస్ బదులు మునగాకు తాలింపు అంటే ఇంత ఆకు చేసి ఇంత అవుతుంది. దాంట్లో పెరుగు వేసుకునేసి ఒక నిమ్మకాయ పెట్టుకొని ఏదో టేస్ట్గా చేసుకొని అంత తినేయండి. మునగాకు 1 నెలలో హిమోగ్లోబిన్ పెడుతుంది. 2 రోజులు కొబ్బరి లడ్డు, 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజుల పల్లీల లడ్డు. మీరు లడ్డు చేసే టైం లేకపోతే ఆ టేబుల్ మీద పెట్టుకోండి, నువ్వులు కొద్దిగా వేస్తే టేస్టీగా ఉంటాయి. నువ్వులు నల్లవైనా తెల్లవైనా పర్వాలేదు. బెల్లం ముక్కలు, ఇంత బెల్లం ముక్కలు, ఆర్గానిక్ బెల్లం ముక్కలు చేసి ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకోండి. ఇంకొక గ్లాసులో పల్లీలు పెట్టుకోండి. మీకు లడ్డు చేసే టైం లేదు, చాలా బిజీ కదా అందరూ. సో నువ్వులు నోట్లో వేసుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకొని లడ్డు లోపలనే తయారవుతుంది. లడ్డు అయినా మనం నవ్వులేగా తింటాము. ఇంకా పచ్చి కొబ్బరి సూపర్ డూపర్ ఫుడ్ బ్రెయిన్కి. సో మీరు ఎట్లా శనివారం కొబ్బరికాయ కొడతారు, సో మంచిగా కొబ్బరి అన్ని ముక్కలు చేసి ఆ టేబుల్ మీద పెట్టండి, అని ఆ బెల్లం ముక్కలు పెట్టండి. ఆ బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు దాంతోపాటు తినమండి. పిల్లలకి వెళ్ళేటప్పుడు అన్ని నువ్వులు నోట్లో వేసి బెల్లం ముక్కలు, నవ్వులతో పాటు మంచిది, కాల్షియం మంచిది, ఐరన్ నీకు మంచిగా, నీకు బెల్లంలో ఐరన్ ఉంటుంది, మినరల్స్ అన్నీ ఉంటాయి అని చెప్తారు. సో ఈ అలవాటు చిన్నగా వస్తూ ఉంటే పిల్లలకి ఆరోగ్యం వస్తుంది. ఊరికే జబ్బులు ఏమి రాకుండా ఉంటుంది. అట్లే ఆరోగ్యం రావాలా. మాత్రలు, ట్యాబ్లెట్లు, డెఫిషియన్సీ టెస్ట్లు ఏం పనిచేయవు. అట్లా పని చేస్తానంటే మీ అమ్మమ్మ వాళ్ళందరూ ఏం వేసుకోకుండా బాగానే ఉన్నారు.
మరి మీకు ఇన్ని రకాల మాత్రలు, కాల్షియం మాత్రలు, ఐరన్ మాత్రలు, జింకు, ఫోలిక్ యాసిడ్ ఇంతమంది వాడతా ఉండి ఇన్ని వాడతాడు, ఎందుకు హిమోగ్లోబిన్ లేదు, ఎందుకు కాల్షియం లేదు? ఎండకు పోవడంలే విటమిన్ D3 రావడంలే కాల్షియం రావడం. సో ఎండకే పోరు. జనగణమన అంటారు 10 మంది పడిపెట్టారు పిల్లలు. జై హే అంటే సగం మంది పడిపోతారు. ఎట్లా ఎండకు పోతేనే పడిపోతా ఉంటే ఎట్లా ఆరోగ్యం ఉంది?